హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో సినీ నిర్మాతలతో మంత్రి తలసాని సమావేశమయ్యారు. ఈ నెల 24 నుంచి 27 వరకు రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్ చలనచిత్రోత్సవంపై నిర్మాతలతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఫిలిం ఛాంబర్లో ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రధానంగా ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇండివుడ్ ఫిలిం కార్నివాల్ అనేది ఈరోజు మన దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఒక మంచి ఈవెంట్ని సోహన్ రాయ్ గారు ఎంతో కష్టపడి దీన్ని ప్రాజెక్ట్ తయారు చేసిండ్రు. అయితే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సపోర్ట్ కూడా కావాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వంతో డిస్కస్ చేయడం, రామోజీరావు గారితో డిస్కస్ చేసిన మీదట ఈ కార్యక్రమం తీసుకోవడం. అయితే హైదరాబాద్లో పెట్టడానికి గల కారణం, హైదరాబాద్లో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, కనెక్టివిటీ, దీంతోపాటు ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి కళాఖండం రామోజీ ఫిలిం సిటీ. ఈరోజు ప్రపంచంలో కూడా అనేకమైనటువంటి ఫిలిం సిటీస్ ఉన్నప్పటికీ మన రామోజీ ఫిలిం సిటీకి ఉన్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని రేపు ఈ ఈవెంట్తోనే ప్రపంచమంతా రామోజీ ఫిలిం సిటీ పేరు కూడా మోగిపోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరి దగ్గర 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి పరిశ్రమలో మరి ఇటువంటి ఈవెంట్ రావడం మూలాన పరిశ్రమకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది, మరి అనేకమైనటువంటి టెక్నాలజీస్తో అక్కడ ఎగ్జిబిషన్స్ కూడా వస్తున్నాయి. అయితే దీంట్లో మనకు కొంత ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, భారత్ మోషన్ పిక్చర్స్ కానివ్వండి, ఇన్క్రెడిబుల్ ఇండియా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఈ యొక్క టూరిజం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇండియన్, హాలీవుడ్, యూరోపియన్, చైనీస్ మరి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వస్తున్నారు. దగ్గర 200 ఎగ్జిబిషన్లో 200 స్టాల్స్ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అక్కడ సెమినార్స్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, కాన్ఫరెన్స్లు కూడా ఉంటాయి. అయితే మన వాళ్ళకందరికీ నేను రిక్వెస్ట్ చేసిన, మొన్న కూడా సెక్రటరియట్లో ఒక మీటింగ్ పెట్టినాం. మరి ఈరోజు మరి కళ్యాణ్ గారికి, శంకర్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారు, మిగిలిన పెద్దలు అందరూ, నేను ఆ రోజు చెప్పిన మనం ఒక మీటింగ్ పెట్టుకుంటే నేనే ఇక్కడికి వస్తా, సోహన్ రాయ్ గారిని కూడా రమ్మన్నాం, మా నవీన్ మిట్టల్ గారు కూడా ఐఏఎస్ అధికారి, కిషోర్, అయితే వస్తామని. ఎందుకంటే ఈరోజు తెలుసుకోవడం అనేది ముఖ్యం. తెలుసుకున్న తర్వాత మన ప్రమోషన్కి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది. రెండోది, మన భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ కూడా ఫిలిం ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి, మార్కెటింగ్ చేసుకోవడానికి కానివ్వండి, ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మరి వారికి రిక్వెస్ట్ చేసిన మీదటనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండోది, మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ ప్రకారం త్వరలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ద్వారా కొన్ని కార్యక్రమాలను తీసుకుంటున్నాం. దీనికి చాలా ఎక్సర్సైజ్ చేసినాం, పెద్దలందరితో కూర్చొని నంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడినాం. ఒకటి ప్రధానమైనటువంటిది సింగిల్ విండో పర్మిషన్స్. ఇందులో ప్రొడ్యూసర్స్ పిక్చర్స్ తీసినప్పుడు షూటింగ్ పర్మిషన్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిగా డిలే కావడం, రెండోది డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఖర్చు కావడం, ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు, లేని వాళ్ళు ఇబ్బంది పడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎఫ్టీసీలో అప్లై చేస్తే, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు పర్మిషన్స్ అక్కడి నుంచే తెచ్చుకునే విధంగా అది మేము సింగిల్ విండో ప్లాన్ చేసినాం. అది త్వరలోనే ఆర్డర్స్ కూడా చేయబోతున్నాం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది, చిన్న సినిమాలు. ఈరోజు చిన్న సినిమాలు చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి.
కొన్ని సినిమాలకి ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు పాపం, వాళ్ళు కష్టపడి పిక్చర్ తీసిన తర్వాత థియేటర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే చిన్న సినిమాల కోసం 5వ షో మరి ప్రభుత్వం ఇప్పటికి 4 షోలకు పర్మిషన్ ఇచ్చింది, మీకు అందరికీ తెలుసు. 5వ షో కూడా మనం ఇవ్వబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఆన్లైన్ టికెటింగ్, ఈరోజు ఆన్లైన్ టికెటింగ్ కూడా అది కూడా త్వరలోనే రాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మినీ థియేటర్స్ కూడా ప్రమోట్ చేయాలని, మీకు ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ చిన్న చిన్న టౌన్స్లో కానీ మినీ థియేటర్స్ కూడా ప్రమోట్ చేయాలని చెప్పి అది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలంటే ఇన్స్టిట్యూట్కి వెళ్తే పూణే లేకపోతే మిగిలిన రాష్ట్రాల దిక్కు వెళ్తున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మన దగ్గర కూడా చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోని చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనమే ఒక 50 నుంచి 100 ఎకరాల ప్లేస్లో మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఫిలిం ఇన్స్టిట్యూట్ కానీ కాన్ఫరెన్స్ హాల్ కానీ ఇవి చేయాలనేటువంటిది మరి ప్రభుత్వం ఆల్రెడీ సైట్ కూడా కొద్దిగా ఐడెంటిఫై చేసింది. ఏదైతే అబ్దుల్లాపూర్ మెట్ కానీ కోహెడా ఈ ప్రాంతాల్లో కూడా సైట్స్ చూసినాం, మరి అక్కడ కూడా బాగుంటుంది అనేది కూడా మన దృష్టికి రావడం జరిగింది. అయితే రాబో కాలంలో చలనచిత్ర పరిశ్రమ 3 పువ్వులు 6 కాయల్లాగా సంతోషంగా ఉండాలి. అందరూ చిన్న పెద్ద తారతమ్య భేదం లేకుండా ఇంకా ప్రభుత్వం కార్యక్రమాలు చాలా తీసుకుంటుంది. నేను అందరు పెద్దలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇండస్ట్రీలో అందరూ బాగుపడాలి. 24 క్రాఫ్ట్స్ కానివ్వండి, మరి చిన్న చిన్న టెక్నీషియన్స్ కానివ్వండి, మరి చిన్న చిన్న ఆర్టిస్టులు కానివ్వండి, అప్కమింగ్ ఆర్టిస్టులు కానివ్వండి. ఎందుకంటే ఇండస్ట్రీలో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందుకు రాలేకపోతారు. ఈరోజు మన క్రైటీరియానే టాలెంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. కాబట్టి అందరూ ప్రమోట్ కావాలంటే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. అదేవిధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరి రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మరి శివాజీ రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ సభ్యులు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈ ఇండస్ట్రీని నమ్ముకొని ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ వాళ్ళకు కార్యక్రమాలు చాలా చేస్తారు. పెన్షన్స్ కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు చేస్తున్నారు. నేను వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది పూర్తి స్థాయిలో. మీరిచ్చే పెన్షన్తో పాటు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి పెన్షన్స్ రాబో కాలంలో ఇప్పుడు చిత్రపూరికి అయితే చాలా కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంది. మీకు రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, ఆర్టీసీ బస్సెస్ కానివ్వండి, ఇంకా వాళ్ళు చాలా కార్యక్రమాలు అడిగింది, అవి కూడా తీసుకున్నాం. రాబో కాలంలో ఇండ్లు లేని ఆర్టిస్టులో కూడా మరి ఇండ్లు ఇవ్వాలనేటువంటిది కూడా ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా నేను రాజేంద్ర ప్రసాద్ గారు ప్రత్యేకించి కళ్యాణ్ గారికి కూడా చెప్పేది ఒకటే, మీరందరూ ఒక కోర్ కమిటీ మాదిరి ఒక ఫార్మేషన్ చేయండి. తప్పకుండా ఇండస్ట్రీలో ఏమి ప్రభుత్వం ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది మీరు ఆ విధంగా. ఎందుకంటే చాలా ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ యూనియన్స్ విపరీతంగా వచ్చిపోయినాయి. మరి దీన్ని కంట్రోల్ చేయాలన్నా కానీ మరి మీరు ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేసుకొని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఈరోజు ప్రభుత్వం పరంగా ఆథరైజ్ అయినటువంటి హైదరాబాద్ ఫిలిం ఫెడరేషన్ కానివ్వండి, తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ కానివ్వండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానివ్వండి, ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా వచ్చినాయి. కాబట్టి ఆ కంట్రోల్ అనేది మరి అందరికీ ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఆ విషయంలో కూడా మీకు కోఆపరేట్ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ఈరోజు పర్పస్ మాత్రం ఇండివోల్డ్ ఫిలిం కార్నివల్కు సంబంధించిందే. ఇది దీంట్లో ఇండస్ట్రీ పూర్తి సహాయ సహకారం అంటే దీంట్లో బెనిఫిట్స్ అంతా పెద్ద ఎత్తున మీకే ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశం వల్ల అదే. అయితే ప్రభుత్వ పరంగా మాత్రం దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది, మన వాళ్ళకు లాభం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను అదేవిధంగా సోహన్ రాయ్ గారికి
రామోజీ ఫిలిం సిటీ రామోజీరావు గారికి తప్పకుండా మనస్ఫూర్తిగా ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరగాలి, ప్రభుత్వ సహకారం 100% మీకు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈరోజు మన మంత్రివర్యులు గారు కొన్నే చెప్పారు, చాలా దాచారు. తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయాలు, ఇండస్ట్రీకి ఉపయోగపడే చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ వేదిక అది కాదు కాబట్టి కొంత చెప్పడం జరిగింది. త్వరలోనే ఈ ఫలాలు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంజాయ్ చేసే రోజు త్వరలో రాబోతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం మేము సీఎం గారుగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే వెళ్ళి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరపున వెళ్ళి అందరం కలిసాం. కలిస్తే ఆ రోజు ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదండి, ఏషియాలోనే హైదరాబాదులో సినిమా అంటే హాలీవుడ్లో ఎలానో హైదరాబాదులో కూడా అలానే ఉండాలి, దానికి ఏంటో కార్యాచరణతో రమ్మన్నారు. దానికి రూపానికి లీడే ఇది. డెఫినెట్గా సార్ మీరు మా చిన్న సినిమాలకి చేసేది కానీ అలానే పేద కళాకారులకి టెక్నీషియన్లకి అందరికీ ఈ పెన్షన్లు ఇవి కానీ ఈ ఫలాలన్నీ మీ పత్రికాముఖంగా బయటికి వెళ్తే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఆర్గనైజేషన్లో రిప్రజెంటేషన్ చేసుకొని త్రూ గవర్నమెంట్ ద్వారా బెనిఫిట్స్ పొందుతారు. అలాగే ఇందాక మా సభ్యులు అడిగినట్టు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బాడీస్ ఉన్నాయండి. డెఫినెట్గా ఆ ఆర్గనైజేషన్ ద్వారానే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు ఎప్పుడు గవర్నమెంట్ సహాయ సహకారాలు ఆర్గనైజేషన్ల ద్వారానే జరుగుతాయి, వాటిని వినియోగించుకోండి, తప్పుడు దారులకు వెళ్ళొద్దని చెప్పి మా సినిమా ఇండస్ట్రీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఎప్పుడూ మాకు సపోర్ట్ చేస్తూనే ఉంది, మేము ఎప్పుడూ గవర్నమెంట్ వెనకనే ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఈ కార్నివాల్ ఫెస్టివల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో కానీ వన్ మినిట్ సార్, ఈ 24 నుంచి 27 వరకు ఈ ఫంక్షన్కి వెళ్ళదలుచుకున్న ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ అటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కానీ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో కానీ అలాగే ఆర్టిస్టులందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఇస్తే ఆ రిజిస్ట్రేషన్ని మేము చేసి పాసలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని వినియోగించుకోమని కోరుకుంటున్నాం. అన్ని శ్యామ్ యు ఆర్ గివింగ్ ద కంటెంట్ నో వీడియో సిడి అవన్నీ ఏర్పాటు చేస్తున్నారండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సినిమా ఇండస్ట్రీ తరఫున మా మంత్రివర్యులు గారికి సన్మానం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.